ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట దగ్గర చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోల వాహనాలను అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. బర్డ్ ఫ్లూపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వ్యాధి వస్తున్నది. ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మన తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా మాకు ఇక్కడ డ్యూటీస్ వేశారండి. మాకు ఈ డ్యూటీస్ 6వ తారీఖు నైటు మాకు వచ్చిందండి జీవో. 7వ తారీఖు నుంచి మేము విఏఎస్ మండల డాక్టర్ గారు, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, నేను లైఫ్ స్టాక్ అసిస్టెంట్ నేను, నా పేరు శ్రీను, మరొక మా కొలిక్ అయినటువంటి లైఫ్ స్టాక్ అసిస్టెంట్ చిరంజీవి, మేము ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇప్పటి వరకు ఆంధ్ర నుంచి ఇప్పుడు మనకి కోళ్ళ లోడ్ అనేది ఏమీ ఇంతవరకు రాలేదండి. మేము ప్రతిరోజు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ. నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పనులు అనేది ఇంకా రాలేదండి మనకి. మేము ప్రతిరోజు సర్చ్ చేస్తున్నాము. ఈ పోలీస్ అధికారులు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. 12 గంటలు మేము డ్యూటీ చేస్తూనే ఉన్నాం సార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఇస్తున్నామండి. వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ఒకరు, లైఫ్ స్టాక్ అసిస్టెంట్లో మేము ఇద్దరం చేస్తున్నాం. మన తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోలిస్తురా? తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోతూనే ఉన్నాయి సార్, కోళ్ళు పోతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎటువంటి వైరస్ అనేది లేదు. ఓన్లీ ఇప్పుడు ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్ర నుంచి మనకి రాకుండా, కోళ్ళు రాకుండా మనం కాపాడుతున్నాం సార్. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట దగ్గర 1 చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. బర్డ్ ఫ్లూపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. ఇక బర్డ్ ఫ్లూ గురించి అంటే విద్యార్థులకు కావచ్చు, అలాగే చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా అవగాహన ఉంటుంది, కానీ రైతులకు కొద్దిగా అవగాహన ఉండదు. దీని గురించి పూర్తి స్థాయిలో రైతులకు అర్థమయ్యేలా తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తలను కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చా? గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగాను ఒక్కసారిగా బ్లడ్ ఫ్లూ సంబంధించినటువంటి వ్యాధి ఇతర రాష్ట్రాలు సోకడంతో ఒకసారిగా అప్రమత్తమైనటువంటి అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తుగానే తెలంగాణ సంబంధించినటువంటి బార్డర్ చెక్ పోస్టులలో ఇటు చూసినట్లయితే విజయవాడ హైవేకి సంబంధించి కోదాడ దగ్గర ఉన్నటువంటి ప్రధాన జాతీయ రహదారి చెక్ పోస్ట్ అయితేనేమి, గుంటూరు మాచర్ల నుంచి వస్తున్నటువంటి సాగర్ నియరెస్ట్ లో ఉన్నటువంటి చెక్ పోస్ట్ అయితేనేమి పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి అశ్వారావుపేట సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 చెక్ పోస్టులోని పూర్తి స్థాయిలో ఏదైతే చికెన్ సంబంధించిన రవాణా చేస్తున్నారో ఆ కోళ్లకు సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తిరిగి అదే వాహనాలను వెనక్కి పంపించే ప్రయత్నంలోని వెటనరీ డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పటికప్పుడు ఆ శాంపిల్స్ తీసుకొని వారిని ఐడెంటిఫై చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో 7వ తారీఖు నుంచి రాత్రి నుండి ఎప్పటి వరకు తెలంగాణకు వస్తున్నటువంటి కోళ్ల వాహనాలని తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే వాహనాలు వేరే సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కూడా రావడానికి అనుగుణంగా ఉండటంతో పోలీసులు కూడా గట్టి నిఘా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్లడ్ ఫ్లూ సంబంధించినటువంటి వ్యాధి గతంలోని వేరే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చినాయి. దీనికి 15 రోజుల క్రితమే అక్కడ బ్లడ్ ఫ్లూ వచ్చినట్టు కూడా నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి. అదే సంబంధించినటువంటి వైరస్ కూడా ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతంలో రావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చికెన్ షాప్స్ యజమానులు కూడా అప్రమత్తమై వారికి సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ ఫ్లూ ఎవరైతే వినియోగదారులు ఉంటారో, చికెన్ ప్రియులు ఉంటారో వారికి ఒక గైడ్ కూడా చేస్తున్నారు. ఎవరైతే చికెన్ తీసుకోవాల్సిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైతే కోళ్లకు సంబంధించిన చేపలు తెలంగాణలో ఉన్నటువంటి పౌల్ట్రీ షాప్ నుంచి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి, మిగతా ప్రాంతానికి మాత్రం
చేయడానికి లేదు. అక్కడి నుంచి వచ్చే రవాణాకు సంబంధించి పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీ నుంచి వచ్చే ప్రతి పౌల్ట్రీ ఫామ్ నుంచి తెలంగాణకు రవాణా అవుతున్నటువంటి వాటిని నిషేధించినట్టు కూడా ఇప్పటికే పౌల్ట్రీకి సంబంధించిన ఫామ్లకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే విషయానికి వెటనరీ డిపార్ట్మెంట్ వారు కూడా అప్రమత్తమై ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా సూచనల మేరకు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ చెక్ పోస్టులు 13 చెక్ పోస్టులలో ఎప్పటికప్పుడు అప్రమత్తమై పూర్తిగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పటికే చికెన్ సంబంధించినటువంటి తినేవారికి తెలంగాణలో ఉన్న పౌల్ట్రీ ఫామ్లే తినాలి, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేసి తినకూడదు. ఏదేమైనప్పటికీ కొద్దిగా రోజులుగా చికెన్ కు దూరంగా ఉండాలనేది కూడా డాక్టర్లు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్. అయితే చికెన్ ప్రియులకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే చికెన్ ధరలు అంటే తెలంగాణలోనే ఉన్న చికెన్ షాపులలోనే చికెన్ కొనుగోలు చేయాలని కూడా చెప్పింది. ఆ విధంగా చూసుకున్నా ఇప్పుడు చికెన్ రేట్లు మొత్తం పడిపోయే అవకాశం అయితే ఉంది కదా. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ తెలంగాణలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ల కంటే ఆంధ్ర నుంచి మనకు తెలంగాణ బార్డర్స్ కానీ తెలంగాణలో కూడా ఎక్కువ రవాణా అవుతున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ బార్డర్ కు రవాణా అవుతున్నటువంటి ఆంధ్ర పౌల్ట్రీ ఫామ్ నుంచి ఇప్పటికే పూర్తి స్థాయిలోని నిషేధం కొనసాగింది. ఇప్పటికి 48 గంటలు అవుతుంది ఈ నిషేధం కొనసాగి. ఇప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ తక్కువ ఉండటంతో చికెన్ ప్రియులకు ఒక పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మెడికల్ గా సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే వారికి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే ఏదైతే పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించిన యజమానులకు కూడా ఉత్పత్తులకు సంబంధించినటువంటి నిలిపివేయాలని కూడా ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వెటనరీ వారి సహకారంతో పూర్తి స్థాయిలో గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ల వద్దనైతేనేమి చికెన్ కు సంబంధించిన షాపులలో గైడ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే వైరస్ సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రైట్. అయితే పౌల్ట్రీ షాప్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక లాస్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. దీని ప్రకారంగా ప్రభుత్వం అంటే అధికారులు ఎలాంటి చర్యలను చేపట్టారు? అంటే బాధితులకి అంటే పౌల్ట్రీ యాజమానులు నష్టపోతారు కదా, వాళ్ళకి ఏ విధమైన సౌలభ్యం అందించిందని చెప్పుకోవచ్చు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక పౌల్ట్రీ ఫామ్ ఒక సంబంధించిన బ్యాచ్ తీయడానికి 45 డేస్ పడుతుంది. దీనికి ముందస్తుగానే గతంలో ఇది తెలుగు రాష్ట్రాలకు బార్డర్లో ఉన్న కర్ణాటకలోని వైరస్ వచ్చినట్లు కూడా గతంలో ప్రభుత్వ అధికారులు కూడా నిర్ధారించారు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ లేదనేది కూడా గతంలో నిర్ధారణ అయింది. కానీ రీసెంట్ గా ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన ప్రాంతంలో పలు ప్రాంతాలలోని ఈ బ్లడ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ ఖచ్చితంగా వచ్చిందనేది నిర్ధారించడంతో ఇక్కడ నుంచి అప్రమత్తమైనటువంటి వెటనరీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగాను అప్రమత్తం చేశారు. కాకపోతే అక్కడ ఎవరైతే పౌల్ట్రీ ఫామ్ యజమానులు నిర్వాహకులు ఉన్నారో వారికి ముందస్తుగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి జరిగేటటువంటి ఇలాంటి ప్రతి 1 year లో ఎక్కడో ఒక దగ్గర ఈ డిసీజే కాకుండా మిగతా చర్మ వ్యాధులు కూడా వచ్చి చనిపోతున్నటువంటి పౌల్ట్రీ ఫామ్ల యజమానులు నష్టపోతున్నారు. దీనికి ప్రభుత్వం గతంలో కూడా గైడ్ చేసింది. దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా చేయాలని కూడా ఒక నూతనంగా కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇది పౌల్ట్రీ ఫామ్ యజమానులు అయితేనేమి దానికి సంబంధించినటువంటి కంపెనీ యజమానులతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఆ కంపెనీ యజమానులతో పాటు అక్కడ ఉన్న నిర్వాహకులకు కూడా కొంత నష్టపరిహారం ఇవ్వాలి. ఆ యజమానులు లాస్ అవుతున్నప్పుడు కూడా వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రభుత్వం కానీ సంబంధించిన కంపెనీలు కూడా చేసుకోవాలనేది కూడా గత ప్రభుత్వం కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.